launches the mission to protect the clouded leopards. సో అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎన్విరాన్మెంట్ కింద అయితే చదువుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మేఘాలయ గవర్నమెంట్ ప్రారంభించిన మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ గురించి అయితే మాట్లాడుతుంది. సో అయితే ఈ మిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ క్లౌడెడ్ లెపర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం నియోఫెలస్ నిబోల్సా అని సైంటిఫికల్గా పిలుస్తారు. ఇది ఒక అరుదైన మనకి అడవి పిల్లి జాతికి చెందిందనమాట. అండ్ ఆల్సో ఇట్ ఇస్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ మేఘాలయ. సో దీన్ని రక్షించడానికి మేఘాలయ గవర్నమెంట్ అయితే ఆ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఈ పర్టికులర్ మిషన్ ద్వారా మనకి హ్యాబిటాట్స్ని ప్రొటెక్ట్ చేయడం, సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ లాంగ్ టర్మ్ మానిటరింగ్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ వంటి కార్యక్రమాలు అయితే ఈ మేఘాలయ గవర్నమెంట్ అయితే చేపట్టున్నారంట. అసలు ఏంటంటే మనకి మేఘాలయ చీఫ్ మినిస్టర్ అయిన కే సంగమ ఈయన ఈ మిషన్ క్లౌడెడ్ లెపర్డ్, సో ఇది నాట్ జస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మేఘాలయ, ఏదైనా సరే ఒక స్పీషియస్ లెవెల్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, స్పీషియస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫోకస్, బికాజ్ యూపీఎస్సీ యొక్క ఫోకస్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఫోకస్ అక్కడ పెట్టి చదువుకోవాలి. ఓకే, అయితే ఈ మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ వచ్చేసి ఇది ఒక మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ యాక్షన్ ప్లాన్గా అయితే అమలు చేస్తున్నారు. దీన్ని ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేఘాలయ అయితే రూపొందించింది. అయితే అసలు ఈ క్లౌడెడ్ లెపర్డ్ అంటే ఏంటంటే, సో క్లౌడెడ్ లెపర్డ్ వచ్చేసి ఒక మీడియం సైజ్డ్ వైల్డ్ క్యాట్ అనమాట. ఓకే, సో ఇది మనకి క్లౌడ్ లాంటి పెద్ద మంచు మచ్చలు ఒకసారి ఇక్కడ పిక్చర్లో చూడండి. సో ఇక్కడ మనకి ఇలా బ్లాక్ డాట్స్గా ఉండేసి ఇది ఇలా ఉండడం వల్ల దీనికి క్లౌడ్ షేప్డ్ మార్క్సింగ్స్ అంటారు. ఇది చాలా బాగా చెట్లు అయితే ఎక్కగలుగుతుంది, ఎక్కువగా అడవుల్లోనే జీవిస్తుంది, అండ్ చాలా అరుదుగా అయితే ఈ పర్టికులర్ క్లౌడెడ్ లెపర్డ్ అయితే కనిపిస్తుంది. సో దీన్నే మనకి సైంటిఫికల్గా నియోఫెలిస్ నెబోల్సా అని కూడా అంటారు. అయితే ఇది ఎక్కువగా మనకి మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈ ఏరియాస్లో, ఎట్ ద సేమ్ టైం నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా ఈ దేశాల్లో కూడా ఈ పర్టికులర్ క్లౌడెడ్ లెపర్డ్ అయితే కనిపిస్తుంది. అయితే అసలు మేఘాలయ ఎందుకు దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇది మేఘాలయ యొక్క స్టేట్ యానిమల్ అనమాట. అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టంలో కూడా ఒక ముఖ్యమైన ప్రిడేటర్ మరియు బయోడైవర్సిటీ బ్యాలెన్స్ని కాపాడడంలో కూడా ఈ పర్టికులర్ క్లౌడెడ్ లెపర్డ్ అయితే కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ముఖ్యంగా హ్యాబిటేట్ లాస్ నుంచి, డిఫారెస్టేషన్, హంటింగ్, ఈ హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్స్ వల్ల ఈ క్లౌడెడ్ లెపర్డ్ యొక్క సంఖ్య అయితే తగ్గిపోతుందంట. అయితే ఈ మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ వల్ల ఈ హ్యాబిటేట్ని ప్రొటెక్ట్ చేయడం, రీస్టోరేషన్ చేయడం, సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ లాంగ్ టర్మ్ మానిటరింగ్ మరియు ఈ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఫారెస్ట్ స్టాఫ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఈ ల్యాండ్స్కేప్స్ ఏవైతే అడవుల మధ్య ఈ కనెక్టివిటీని పెంచడం, కమ్యూనిటీని పార్టిసిపేట్ చేయడం, పబ్లిక్ అవేర్నెస్ లాంటి కార్యక్రమాలు అయితే ఈ మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ కింద అయితే చేపట్టనున్నారు. అయితే మనకి ఈ హ్యాబిటేట్ కనెక్టివిటీ అంటే ఏంటంటే ఒక అడవిని మరొక అడవితో మనకి వైల్డ్ లైఫ్ కారిడార్స్ ద్వారా కలపడం. సో దీనివల్ల ఏమవుతుంది, యానిమల్స్ అనేవి సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళగలుగుతాయి, జెనెటిక్ డైవర్సిటీ పెరుగుతుంది, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా తగ్గుతుంది. అయితే మనకి క్లౌడెడ్ లెపర్డ్ అనేది మనకి అంబరిల్లా స్పీషియస్గా కూడా దీన్ని పరిగణించబడతారనమాట. అయితే దీన్ని కనుక మనం రక్షించాము అంటే ఫారెస్ట్ని, బర్డ్స్ని, స్మాల్ మెమ్మీల్స్ని కానీ అదర్ వైల్డ్ లైఫ్ అన్నిటిని కూడా మనం ఇండైరెక్ట్గా రక్షించినట్టే. సో కాబట్టి ఈ స్పీషియస్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మీరు ఈ మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ మేఘాలయ ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి మనం క్విక్గా రివైజ్ చేద్దాము. So Meghalaya launches the mission Clouded Leopard to conserve the clouded leopard, and the clouded leopard is a state animal of Meghalaya. Mission focuses on the habitat restoration, scientific research, monitoring, landscape connectivity and the community participation. This supports biodiversity conservation in the northeast Himalayan ecosystem. This is relevant for the species conservation and wildlife protection. Okay,